కూర్చోబెట్టనమ్మా. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరుపుకుంటున్నాము. చాలా సంతోషం. మరి ఈ గొప్పదైన పేరెంట్స్ సమావేశమునకు విచ్చేసిన సహృదయంతో మన శ్రీ చైతన్య విద్యా సంస్థలు పురోభివృద్ధికి ఆకాంక్షిస్తూ ఇక్కడికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు నా ధన్యవాదములు మరియు నమస్కారములు. అలాగే మా పాఠశాల మరియు కళాశాల ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ తరగతి సిబ్బందికి అందరికీ నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ముందుగా ఇప్పుడు మన ఫ్యాకల్టీ ఇక్కడ సార్ వాళ్ళు మాట్లాడారు. ఫస్ట్ ఈ స్కూల్ని 2003వ సంవత్సరంలో స్టార్ట్ చేశామమ్మా. 2003వ సంవత్సరంలో 90 మంది విద్యార్థులతో ఈ స్కూల్ని ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరము పెరుగుతూనే వస్తున్నారు. ఇప్పటికి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఈ ఇయర్కి. నెక్స్ట్ 23వ విద్యా సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. ఈ ప్రతి సంవత్సరము మనకు ఎన్నో పేరెంట్స్ మీటింగ్స్ జరుగుతూ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈసారి ఏంటంటే ఒకేసారి సమావేశం జరపాలని నిర్ణయించుకున్నాము. ఇంతకుముందు ఏంటంటే క్లాస్ వైజ్ జరుపుకుంటూ వస్తున్నాం. మనకి ఇప్పుడు సుమారుగా ఏంటంటే మన విద్యా సంస్థలు జూనియర్ కాలేజ్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, అంటే ప్లే క్లాస్ నుంచి డిగ్రీ కాలేజ్ వరకు ఉంది మన దగ్గర విద్యా సంస్థలో. ఈ మొత్తం విద్యా సంస్థలో సుమారుగా 1200 మంది విద్యార్థులు చదువుతున్నారు. హై స్కూల్ నందు అంటే ఎల్కేజీ నర్సరీ నుంచి హై స్కూల్ వరకు 750 మెంబర్స్ ఉన్నారు. మనం ఓన్లీ హై స్కూల్ వరకే పేరెంట్స్ మీటింగ్ పెట్టామప్పుడు. ఈ పేరెంట్స్ మీటింగ్కి వచ్చిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలామంది ఆబ్సెంట్ అయినట్టున్నారు ఈరోజు. సార్ వాళ్ళు చెప్పినట్లుగా మనకి ప్రతి సంవత్సరము మన పిల్లలు మండల స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నారు పిల్లలు. ఫస్ట్ మండల స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పేరుంది ఉన్నారు పిల్లలందరూ, మన పిల్లల విద్యార్థులు. ఎందుకంటే ఉదాహరణకు చెప్పుకోదలిసినట్టు సార్ చెప్పినట్టు నాకు చెప్పారు సార్ నారాయణ సార్ గారు. 2014-2019 మధ్యకాలంలో మనకి ప్రతిభా అవార్డులు ప్రకటించారు 10th క్లాస్ విద్యార్థులకు మాత్రమే. 10th క్లాస్ విద్యార్థులకు ప్రతిభా అవార్డులు ప్రకటిస్తే ప్రతి సంవత్సరము మన విద్యార్థులు మొత్తం 5 సంవత్సరాలు 24 ప్రతిభా అవార్డులు సాధించారు. ఎలా అంటే మొదటి సంవత్సరం 3 వచ్చాయి, మండలానికి 6 వస్తే మొదటి సంవత్సరం 3, రెండవ సంవత్సరం 4 వచ్చాయి. అలాగే 3వ సంవత్సరం 4వ సంవత్సరం మొత్తం 6 ప్రతిభా అవార్డులు మన స్కూల్కే వచ్చాయి. లాస్ట్ సంవత్సరం 5వ సంవత్సరం 5 అవార్డులు వచ్చాయి. అంటే మొత్తం 24 ప్రతిభా అవార్డులు సాధించారు మన విద్యార్థులు. అలాగే స్టేట్ లెవెల్లో పోయినసారి 591 600 మార్కులు పి నేహ అని 591 మార్కులు సాధించింది అమ్మాయి. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మనకి స్టేట్ లెవెల్లో మార్కులు సాధిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం అయితే 470 ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 464 మార్కులు, 463, 470 కమ్మ 464, 463, 461, 459 ఈ విధంగా వరుసగా మార్కులు కైవసం చేసుకుంటున్నారు మన విద్యార్థులు. ఈ విధంగా మన శ్రీ చైతన్య స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు మంచి విద్యార్థులు బాగా చదువుతున్నారు. అలాగే వారి యొక్క పురోభివృద్ధికి శ్రమిస్తున్న తల్లిదండ్రులందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళని బాగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. అదేవిధంగా ఏంటంటే మా స్కూల్లో విద్యా సంస్థలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, మేనేజ్మెంట్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులు కావచ్చు, వారి యొక్క విధులు, అలాగే డ్రైవర్లు కావచ్చు, ఆయమ్మలు కావచ్చు, అందరూ వారి విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఏంటంటే పేరెంట్స్గా మీ బాధ్యతగా నిర్వహించాలి ఇంటి దగ్గర. ఎలా అంటే వారిని చదివించడం. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఎందుకంటే ఆ విధంగా ఎందుకు చెప్తున్నానంటే, మేమేంటంటే స్కూల్లో ప్రతిరోజు టీచర్స్ చెప్తుంటారు మామూలుగా మీరు ఒక బుక్ పెట్టుకోండి, ఆ బుక్లో పేరెంట్స్ ఇంటి దగ్గర ఈవినింగ్ అదేవిధంగా మార్నింగ్ చదివినట్లుగా పేరెంట్స్ సంతకం చేయించుకోరండి అంటే చదవకుండా సంతకాలు చేయించుకొచ్చేస్తున్నారు.
అది కాదు, ఎందుకంటే మేము మళ్ళీ అది నిజమా కాదా అనేది మళ్ళీ టీచర్స్ చేతనే ఫోన్ చేపిస్తున్నాం మళ్ళీ పేరెంట్స్కి. ఆ పేరెంట్స్కి ఫోన్ చేసినప్పుడు ఏం చెప్తున్నారంటే టీచర్స్ వచ్చి మళ్ళీ వాళ్ళు వచ్చి సార్ అబ్బాయి చదవలేదంటే అబ్బాయి చదవలేదు, ఈరోజు ఈ బుక్ పెట్టుకోరాలేదు, అబ్బాయి సంతకం చెప్పుకోరాలేదు అని చెప్పి మళ్ళీ పేరెంట్స్ టీచర్స్ ఏం చేస్తున్నారంటే విద్యార్థులను తీసుకొస్తున్నారు మా దగ్గరికి మేనేజ్మెంట్ వారి కాడికి. అంటే మీరేంటంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదో ఏడుస్తున్నారు, చదవకపోయినా కానీ ఏదో ఏడుస్తున్నారు అని చెప్పి మీరు సంతకాలు పెట్టేసిన దానివల్ల ఎవరికి నష్టం వస్తుందంటే అక్కడ మీ పిల్లలకే నష్టం అవుతుంది. మీరేంటంటే మీరు చేయాల్సిన బాధ్యత మీరు చేయాలి, ఎందుకంటే మేము చేయాల్సిన బాధ్యత మేము చేస్తున్నాం. మీరు చేసే బాధ్యత మీరు చేస్తే వాళ్ళని దండించడం లేకపోతే ఏదో ఒకటి చేసి చదివించాలి ఇంటి దగ్గర కూడా. అలా చదివించకపోతే ఏమవుతుంది, పిల్లలు మామూలుగా మీరు ఏంటంటే ఏదో సంతకాలు పెట్టేస్తారు, మేము చదువుతున్నారు, వాళ్ళు ఒకసారి 2 సార్లు ఫోన్ చేస్తారు, 3వ సారి కామ్ అయిపోతున్నారు. అలా ఎక్కడ లోపం జరుగుతుందంటే తల్లిదండ్రులుగా మీ వద్ద లోపం జరుగుతుంది. మా బాధ్యత మేము నిర్వహిస్తున్నాం, మేము ఎంతవరకు నిర్వహించగలం 70% చేయగలం, మాకు మిగతా 30% అయినా మీరు చేయాలి. అలా చేయకపోతే ఎలా అంటే చాలా పిల్లలు ఇబ్బంది పడతారు. ఇప్పుడేమో బాగానే ఉంటుంది, ముద్దుగా ఉంటుంది, తర్వాత ఫ్యూచర్ బాగా దెబ్బతినిపోతుంది. అదేంటంటే మీరు జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి. మామూలు పేరెంట్స్గా మీరు విద్యార్థుల పట్ల మంచి శ్రద్ధ తీసుకోవాలి. అదే మేము చేయాల్సిన బాధ్యత వరకు మేము చేస్తూ ఉన్నాం. మీకు వస్తున్నాయి ఫోన్లన్నీ మామూలు టీచర్స్ ద్వారా, మా చదువుతున్నట్లు ఫోన్లు వస్తున్నాయి, చదువుతున్నారా లేదని అడుగుతున్నారు టీచర్స్. ఎవరికైనా ఫోన్లు రావడం లేదా అదేని చెప్పండి. వస్తున్నాయా? మీ బాధ్యత మీరు చేస్తున్నారు అందరూ. ఎక్కడ చేస్తున్నారు సార్? పిల్లలు చదవడం లేదు. ఎందుకంటే చాలా స్కూల్ మీరు గమనించారు లేదో, మామూలు మీ పిల్లల్ని అడిగితే తెలుస్తుంది. మామూలుగా అన్ని స్కూల్స్లో మేనేజ్మెంట్ వాళ్ళు కాసుకొని ఉంటారు, కానీ ఏంటంటే చాలా అడుగు స్కూల్స్లోనే ఉంటారు మేనేజ్మెంట్ వాళ్ళు కాసుకొని టీచర్స్ లాగే పనిచేస్తుంటారు. మన శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావచ్చు, కాలేజీలో కావచ్చు, మేనేజ్మెంట్ కూడా టీచర్స్ తోటే మమేకమై పనిచేస్తూ ఉంటాం. మేము ఉదయం నుంచి ఫస్ట్ వారి కంటే ముందు మేమే వస్తాం, టీచర్స్ కంటే ముందు మేమే వస్తాం. 6కి వస్తాం, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా మేమే లాస్ట్ వెళ్తాం 7:30కి. ఎందుకంటే ప్రతిదీ గమనిస్తుంటాం మేము. అలాంటప్పుడు ఏంటంటే మీరేంటంటే పిల్లల్ని మీరు శ్రద్ధ తీసుకోకపోతే ఇబ్బంది పడుతుంటుంది. మామూలు మాకు తెలుస్తుంటుంది, పిల్లలు చదువుంది కూడా తెలుస్తుంటుంది. మేము దానికోసం ఏంటంటే మళ్ళీ వాళ్ళు బుక్ పెట్టేది సంతకాలు చేపించుకునేది కూడా నమ్మలేక మళ్ళీ ఫోన్లు చేపిస్తున్నాం. మళ్ళీ దానికోసమే టైం కూడా చాలా వాళ్ళు టీచర్స్ కూడా ఏంటంటే చదువు చెప్పేదానికంటే ముందు దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కదా మేము కూడా. దానికోసంగా సపరేట్గా మళ్ళీ కొంతమంది చేత ఫోన్లు చేపిస్తూ ఉన్నాం. మీరు శ్రద్ధ తీసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు కోసమే కదా మేము చెప్పేది. మీరు బాగా శ్రద్ధ తీసుకోవాలి, చదవకపోతే దండించండి. మీరే దండిస్తేనే కదా మా టీచర్స్ అంతసేపు దండించినా మళ్ళీ మీరే ఒకళ్ళు దండించారనుకోండి వెంటనే మళ్ళీ మీరే ఫోన్ చేస్తుంటారు మాకు. సార్ మా బాబు ఏదో పొరపాటు అయిపోయింది, ఏమని కాకండి సార్ వాడు చదవలేదు అంటే మేము ఇంకేం చేస్తాం, వాడు ముందే ఫోన్ చేస్తుంటే మళ్ళీ వాడిని ఏం చెప్పలేకపోతుంటే మేము. అలా కాకుండా మీరు కూడా ఏంటంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు బాగా శ్రద్ధ తీసుకోండి. మేము కోరుకునేది అదే, మా వంతు మేము కృషి చేస్తాం, మీ వంతు కూడా మీరు కృషి చేయండి. బాగా అందరూ సమిష్టిగా చేయగలిగితే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము కోరుకుంటున్నాను.